ఫ్రెండ్స్ నాటు స్టైల్ ఈ స్టైల్లో అయితే చేపలు అయితే పట్టాము. 4 జిలేబులు అయితే పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, 4 జిలేబులు అయితే పడ్డాయి. 2 జిలేబులను చేతిలోకి తీసుకుంటున్నాను. చూడండి, 2 జిలేబులను చేతిలోకి తీసుకుంటున్నాను. మరియు 2 జిలేబులు అయితే కింద ఉన్నాయి. దానిలను కూడా చూపిస్తాము. ఇవైతే పడిపోయేటట్లున్నాయి. దీన్ని తొందరగా అయితే కవర్లోకి వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 జిలేబులను కూడా చూడండి. మొత్తం 4 జిలేబులు అయితే పడినాయి. నాటు స్టైల్లో, నాటు పద్ధతిలో అనేది గాలం ద్వారా అయితే చేపలు పట్టాము. ఓకే బాయ్. ఒకసారి లొకేషన్ అయితే చూడండి ఎట్లుందో. డ్యామ్ అయితే ఆహ్లాదకరంగా ఉంది. వాటర్ అనేది దుంకుతాండే పైపులో నుంచి. ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ పోతల ఈరోజు చేపలు పట్టకపోతున్నాం. నాటు స్టైల్, నాటు పద్ధతిలో గాలంతో అనేది చేపలు పట్టడానికి పోతున్నాం. ఏం గాలం పోతలే ఇది? చేపల గాలం. కుచ్చుగాలమా, రవ్వు గాలమా, ఏం గాలం? ఏమేమి చేపలు పడతాయి దీంట్లో? మారవలు, కుచ్చులు పడతాయి. జిలేకాలు, మారవలు, కుచ్చులు పడతాయి. పన్నాక కంపల్సరీగానే మీకు చూపిస్తాం. ఓకే బాయ్. ఎర్రలు అయితే తవ్వినాము. ఇప్పుడు లెట్స్ గో టు దేర్. అక్కడ అనేది డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ లోకి పోయి అనేది చేపలు పట్టుకొని వస్తాం. లెట్స్ గో. పదలేపదామా? ఓకే బాయ్. బాయ్ చెప్పు అందరికి. చూడండి ఫ్రెండ్స్, మనము చేపలు పట్టాల్సిన డ్యామ్ అయితే ఇది పార్నపల్లి రిజర్వాయర్. ఇది దీని ద్వారా అనేది 2 జిల్లాలకి సాగు నీరు అయితే అందుతుంది. ఈ యాంగిల్లో అయితే చేపలు ఇలా పట్టచ్చు. కానీ ఈ వాటర్ ప్లాంట్ అనేది హైట్లో ఉంది. మనం కిందికి వెళ్ళి చేపలు అయితే పట్టాలి. ఇక్కడ నుంచి పట్టడానికి వీళ్ళు అందదు. ఈ గాలం నుంచి కింద కనిపిస్తుంది, అక్కడికి దిగి మనం చేపలు అయితే పట్టాలి. మనం కిందికి దిగి చేపలు అయితే పడదాం. ఓకే.